హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూటీ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నాను, మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. వ్లాగ్ వచ్చేసి ఈరోజైతే మేము కాళేశ్వరం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. బస్ అయితే వచ్చేసింది, బస్కి అయితే పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్. బస్సు ఎప్పుడు బయలుదేరుతుందని మేమందరం ఎంత ఆతృతగా వెయిట్ చేస్తున్నాము. పెద్దమ్మనైతే ఫస్ట్ బస్సులోకి అయితే వెళ్తుంది మొక్కేసి, ఆ తర్వాత అందరం మేము బాయ్ చెప్పుకుంటూ బస్సులోకి అయితే ఎక్కుతున్నాం. చూడండి, మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము ప్రైవేట్ వెహికల్ తీసుకొని. నేను చిన్న పాప ఎంత బాగా బాయ్ చెప్తుందో. అయితే అందరం బస్సులో కూర్చున్నాం. అందరైతే బాయ్ చెప్తారు చూడండి, బాయ్ 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 అంటారు ఇక అందరూ. పెద్దవాళ్ళు పిల్లలు అందరు కలిసి, పెద్దవాళ్ళేమో 23 మెంబర్స్, పిల్లలేమో 8 మెంబర్స్, మొత్తం కలిపి 31 మెంబర్స్ వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి, వెళ్ళే దారిలో అడవిలో గండి మైసమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అక్కడైతే మేము దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. దర్శనం చేసుకొని అక్కడ హుండీలో డబ్బులు వేసి అమ్మవారికి బయలుదేరాం ఫ్రెండ్స్. అక్కడ నుండి అయితే కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ చాలా ప్రత్యేకత అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ ధ్వజస్తంభం దగ్గర శివుడు ఉంటాడు. అక్కడనైతే ఉప్పుతో పాటు గుమ్మడికాయ దీపం పెడతారు. ఉప్పు పైన గుమ్మడికాయ పెట్టి దీపం పెట్టి వెలిగించి తన కోరికనైతే చెప్పుకొని అక్కడ దీపం వెలిగించడం జరుగుతుంది. ఇక్కడ కాలభైరవ స్వామిని దర్శించుకొని మొక్కి అక్కడ కూర్చొని కాలభైరవ స్వామి టెంపుల్ కూడా క్లోజ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వ్యూ ఎంత బాగుంది. గుట్ట పైన ఉన్నాడు స్వామివారు, పైన గుట్ట పైన ఉంటారు. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే కాళేశ్వరం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కాళేశ్వరం లోపలికైతే బయలుదేరాం, లోపలికైతే వెళ్తున్నాం. వెళ్ళే మార్గంలో ఇక్కడ నంది వాహనుడు ఉన్నాడు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో. దుర్గాదేవి, గణపతి, బ్రహ్మం గారు, వీరబ్రహ్మం గారు, ఇక్కడ గణపతి, వీళ్ళందరూ అయితే దేవతలు ఉన్నారు. ఆంజనేయ స్వామి, అందరిని దర్శించుకొని లైన్లో నిలబడడం అయితే జరిగింది. లైన్లో నిలబడ్డాం ఫ్రెండ్స్ చాలాసేపు, ఎందుకంటే హారతి టైం అయింది. ఆ టైంలో మేము వెళ్ళాం కాబట్టి లైన్లో చాలాసేపు వెయిట్ చేయడం జరిగింది. వెయిట్ చేసి ఫస్ట్ నందికి పూజ చేసి తర్వాత లోపలికి అయితే వెళ్ళాము. చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా నంది, దానికైతే పూజ చేసి తర్వాత లోపలికి వెళ్ళాము. చూడండి, శివలింగాలు 2, ఒకటేమో యమధర్మరాజు, ఒకటేమో శివుడు, 2 పక్క పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా మహిమాన్విత దేవుళ్ళు ఫ్రెండ్స్. మనం ఎంత పెద్ద కోరిక అయినా మనం భక్తితో కోరుకుంటే ఇట్టే జరిగిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వాళ్ళైతే ఆట ఆడుతున్నారు. శివుడు, పార్వతీదేవి వాళ్ళందరూ కలిసి వేషం వేసుకొని ఆట అయితే ఆడుతున్నారు. ఇక్కడ మా వాళ్ళందరూ కూర్చున్నారు. ఇక్కడనైతే శుభానందదేవి టెంపుల్, ఇక్కడ ముందు వీళ్ళందరూ ఉన్నారు, మా వాళ్ళే వీళ్ళందరూ. అందరు దేవుళ్ళని దర్శించుకొని అక్కడనైతే కాసేపు కూర్చొని
బయట చూడండి మొత్తం ఇక్కడ పూజ సామాగ్రి దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పూజ సామాగ్రి కొనుక్కొని మళ్ళీ సరస్వతి మాత టెంపుల్కి అయితే వెళ్ళాం. అక్కడనే సరస్వతి మాత టెంపుల్కి, ఇదైతే సరస్వతి అమ్మవారు ఉంటారు ఇక్కడ. ఎంత బాగున్నారో చూడండి. అమ్మవారిది బయట బ్యాక్ ఇది మొత్తం సరస్వతి అమ్మవారి బ్యాక్, గుడి బ్యాక్లో ఇదంతా వ్యూ ఉంది. ఇదైతే గుడి ముందర పురాతన విగ్రహాలు చూడండి, మీకైతే చూపిస్తాను చూడండి. అయితే యమకోణం దగ్గరికి అయితే వెళ్ళాము. యమకోణంలో అయితే దూరేసి అక్కడ యమ దీపం ఉంటుంది, అక్కడ నూనె పోసి ప్రదక్షిణ చేసి బయటకు వచ్చాము. ఇక్కడనైతే మనకు దీపాలు, విగ్రహాలు, గంట, శంకు చక్రాలు, దేవుడి పటాలు, హారతి ప్లేట్లు, పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు అవన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడనైతే శివుడు బయట శివుడు ఉంటాడు. శివునికి దర్శనం చేసుకొని మొక్కేసి మేమైతే బయలుదేరాం. అక్కడ నుండి బయలుదేరి చూడండి బస్సులో మొత్తం కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసి లైట్స్ వేసుకొని ఇప్పుడైతే భోజనాలు చేస్తాం. ఇక ఒక ప్లేస్లో ఆపి, మామిడి తోట ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ ఆపి భోజనాలు చేస్తున్నాము. అందరం షేరింగ్ చేసుకొని తింటున్నాం. ఆదిలాబాద్ స్పెషల్ సోలాల బిర్యానీ అయితే దాదాపు ఎక్కువ చేసుకొని వచ్చారు. చపాతీ, టమాటా, సోలాల బిర్యానీ, సోలాలు, వంకాయ అదే ఎక్కువ చేసుకొని వచ్చారు. చూడండి, మీకైతే చూపిస్తున్నాను చూడండి సోలాల బిర్యానీ అంటే ఎలా ఉంటుందో. ఇక్కడనైతే పెద్దమ్మ హాయ్ చెప్తుంది. భోజనాలు చేయడం అయింది. కిల్లీలు వేసుకొని నాలుగా రెడ్ అయిందని చూపిస్తున్నారు చూడండి. చాలా ఫన్నీగా గేమ్స్ అయితే ఆడుకుంటూ బయలుదేరాం. మళ్ళీ ఇక్కడ నుండి గూడెం గుట్టకైతే బయలుదేరాం. తిన్నదంతా అరిగే వరకు డ్యాన్సులు అయితే చేసాము. చేసి చూడండి డ్యాన్స్ రాను బొంబాయికి రాను సాంగ్ పైన డ్యాన్స్ చేసి మళ్ళీ అక్కడ నుండి గూడెం గుట్టకైతే బయలుదేరాం. గూడెం గుట్టలో సత్యనారాయణ స్వామి టెంపుల్ కదా, సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చూడండి సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే వచ్చేసింది. చాలా కొండ పైన ఉంటారండి. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. మేమైతే అక్కడ మెట్లు చాలా ఉంటాయి ఫ్రెండ్స్, మెట్లు ఎక్కాల్సి వస్తుందేమో అనుకొని చాలా టైం వేస్ట్ అవుతుంది అనుకున్నాం. ధరంపురి వెళ్తామో వెళ్ళామో నరసింహస్వామి దగ్గరికి అనుకునేసరికి బస్సు అయితే పైనకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ బస్సు పైనకు వచ్చేసింది. కొన్ని మెట్లు ఉండే, మెట్లు ఎక్కేసి స్వామి వారి దగ్గరికి అయితే వెళ్ళాము. తొందరగా దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్, 10 నిమిషాలలో దర్శనం అయిపోయింది. ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటారు. పక్కననైతే టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడనైతే సత్యనారాయణ స్వామి టెంపుల్. లోపలికి అయితే వెళ్తున్నాను చూడండి, మీకు స్వామి వారిని అయితే చూపిస్తాను. స్వామివారికి ఇప్పుడే దీపం నైవేద్యాలు పెడుతున్నారు చూడండి. హారతి ఇచ్చారు, ధూపం వేసి ఎంత బాగా కనిపిస్తున్నారో స్వామివారికి. అక్కడ నుండి అయితే మళ్ళీ బయలుదేరాం ఫ్రెండ్స్. చూడండి మీకు వ్యూ చూపిస్తాను చూడండి. చాలా పెద్ద గుట్ట పైన స్వామివారు ఉన్నారు. రోడ్డు అయితే వంకలు తిరుక్కుంటూ ఎక్కాము. బస్సు ఎక్కిచ్చారు. మళ్ళీ
కిందికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి అయితే మళ్ళీ ధరంపురికి అయితే వెళ్తున్నాము, లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి టెంపుల్కి. చూడండి మంకీలు ఎలా పరిగెత్తుతాయో. మంకీలు ఎలా పరిగెత్తుతాయో చూడండి. ఇప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం ధరంపురి. ఇక్కడైతే చాలా షాపింగ్ చేయడానికి గాజులు, కుంకుమ, లడ్డూలు అవన్నీ చాలా అంటే చాలా ఉంటాయి. మీకు వెళ్ళే దారిలో చూపిస్తాను. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. వెళ్ళే ముందు యమధర్మరాజుని దర్శించుకున్న తర్వాత దీపంలో ఆయిల్ పోసి తర్వాత నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని తర్వాత లోపల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి మీకైతే చూపిస్తాను. వాళ్ళైతే ఫొటోస్ తీయొద్దనంగా దొంగతనాల వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. సీక్రెట్గా తీసాను చూడండి. వాళ్ళకి కరెక్ట్ రాలేదు వీడియో, అయినా కూడా తీసాను. చూడండి కొంచెమే కనబడుతున్నారు స్వామివారు. తనైతే పర్దా వేసేసారు, ఎందుకంటే ఆరతి టైం అయింది అనేసి పర్దా వేసేసారు. ఇక్కడనైతే అర్చన చేయించుకుంటారు. హుండీలో డబ్బులు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ నుండి చూపిస్తాను చూడండి. లక్ష్మీ నరసింహస్వామి వారు, ఇక్కడ అయ్యప్ప స్వాములు అయితే పూజ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అద్దాల మేడ ఉంది, అద్దాల మండపం. ఈ మండపం దగ్గర వచ్చి కొంచెం ఉయ్యాల ఊపి బయటికైతే వచ్చేసాను. వచ్చి ఇక్కడనైతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వచ్చాము. చూడండి ఇక్కడనైతే దీపాలు, గంట, శంకు చక్రాలు, హారతి ప్లేట్లు, మళ్ళీ దేవుడి పటాలు ఇవన్నీ ఎంత బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడనైతే మా వాళ్ళు చాట, గుల్ల అవన్నీ కొన్నారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఉంటాయి. మేమైతే గాజులు, కుంకుమ అవైతే కొనుక్కున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.